హాయ్ అండి. ఈరోజైతే కనుక పూలు ఎన్ని పూలున్నాయో చూసారా? మంగళవారం కదా! సో, వారాహి పూజ అయితే చేసుకుందామని చెప్పితే పూలైతే తీసుకున్నానండి. నిన్న అమ్మవారి మొక్కుకైతే వెళ్ళాం కదా! సరే దారిలో అయితే గనుక అక్క దొరికిన చోటల్లా మందార మొగ్గలన్నీ కోసింది. నాకైతే చాలా భయమేసింది. బాబోయ్! నేనైతే రాను, నువ్వైతే కోసుకుంటే కోసుకో అన్నాను. కానీ తనే కోసింది. కోసి తను కొన్ని తీసుకొని నాకు కొన్ని పూలైతే ఇచ్చింది. ఎన్ని పూలున్నాయో ఇవాళ పూజ అయితే చాలా బావుంటది. నేను పూజ చేసి అయితే చాలా రోజులైందండి. ఎందుకంటే నాకు హెల్త్ బాగోక కొంత అలాగే మైండ్ డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం కూడా ఈ మధ్య కొంచెం పూజ అయితే చేయడం మానేశాను. పూలన్నీ చూడగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అమ్మకైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలనిపించేది. పూజ అయితే చేసుకున్నాను. సో, పూజ అయిపోయిన తర్వాత అయితే గనుక బాగా ఆకలేసింది. ఓట్స్ అయితే కలిపేసుకున్నాను. నేను కలుపుకొని అమ్మకి అలాగే టిఫిన్ అయితే వేశాను. అమ్మకి ఇవాళ అయితే దోస అయితే వేశానండి. అది రాగి పిండి, గోధుమ పిండి కలిపి కొద్దిగా చిన్నగా దోస అయితే వేసిచ్చాను అమ్మకి. ముందే అమ్మకు ఓట్స్ ఇచ్చేసాను. తర్వాత అయితే టిఫిన్ పెట్టాను ఒక అరగంట తర్వాత. ఇక వంట చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళాలండి. మార్నింగ్ అయితే బాక్స్ అయితే పెట్టలేదు పిల్లలకి. సో, నేను తీసుకొస్తాను బాబు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే పిల్లలిద్దరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వంట అయితే చేసి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళాలి పిల్లలకి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయితే గనుక క్యాప్సికమ్, పూల్ మకాని కలిపి అయితే వండానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా ఉందో చూడాలి. సో, లంచ్ బాక్స్ అయితే అయిపోయింది కానీ అన్నం అయితే ఇవాళ కొంచెం ముద్దయిపోయిందండి. ఏమంటారో ఏమో నాకైతే సాయంత్రం వచ్చాక ఫుల్‌గా ఉంటదనమాట. మా పెద్దోడైతే ఏంటమ్మా అన్నం అలా వండావు ఇవాళ మరీ చలివెళ్ళాగా అని చెప్పి అయితే అని అడుగుతాడు. వాళ్ళొచ్చేటప్పటికైతే గనుక స్నాక్స్ ఏదైనా రెడీ చేసి పెట్టి వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. లేదంటే మామూలుగా మా చిన్నోడు మరీ గోల చేస్తాడు. నీకు అన్నం వండడం రాదా అని అడుగుతాడు నన్ను. సో, ఏదైనా స్నాక్స్ అయితే చేసి పెట్టాలి పిల్లలకి. బాక్స్‌లో అయితే సర్దేశానండి. ఇంక పిల్లలకైతే తీసుకెళ్తున్నాను స్కూల్‌కి ఇచ్చేసి రావడానికైతే. సో, పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత అయితే గనుక నేను కొంచెం బయటికి వెళ్ళే పనుంది. కొద్దిగా మార్కెట్‌కెళ్ళి రావాలి. అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను? ఎలా స్టార్ట్ చేశాను? చాలా అయితే మరొక వీడియోలో చెప్తానండి. అలాగే ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి మా దాంట్లో. తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే గనుక వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.